హలో గైస్, ఈరోజు అయితే మనమైతే మా అన్నతోని ఇంకా మా విరాట్ తమ్ముతోనైతే నేను ఆడబోతున్నా. మా విరాట్ అయితే నాకు సపోర్ట్ చేస్తా అన్నాడు. మా అన్నతోని మేమిద్దరం అయితే వర్సెస్ అయితే ఆడబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేసుకోకపోతే ఫటాఫట్ లైక్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు వీళ్ళిద్దరికి రిక్వెస్ట్ అయితే పెడతా. ఇద్దరు రిక్వెస్ట్ అయితే పెట్టేశాను గైస్. అన్నను వాడేలా ఓకే గైస్. మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేసుకుంటే ఫటాఫట్ లైక్ చేసుకోండి గైస్, ఎందుకంటే మీకు ఇలాంటి వీడియో చాలా వస్తాయి. పక్కా చెప్తున్నా గైస్, ఎంటర్టైన్మెంట్ మీకు ఖచ్చితంగా అవుతుంది. చెల్లో గైస్, స్టార్ట్ చేసేద్దాం వీడియోని. Free Fire India is set in a virtual. గైస్, నేనైతే మా అన్నతో ఓడిపోయినా గెలిచినా అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను గెలిస్తేనే ఇట్లా చేస్తారంటారు కదా, అట్లా ఏం లేదు. ఖచ్చితంగా మనం ఇప్పుడైతే పెట్టాల్సిందే వీడియో. ఇక్కడ తీసుకోవచ్చు గైస్, నేనైతే ఆల్రెడీ వచ్చేస్తున్నా. విరాట్ అరే ఇంటికి రారా. మరీ అంత ప్రో ఏం కాదు, నార్మల్ ఆడతాడు. ఇక్కడ ప్రో లేదు. భయం భయంగా ఉంది. గైస్, మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్రెడీ అయితే కొట్టేశాడు. వంట కొట్టిండు గైస్. అసలు నాకు అర్థమే కాదు. గ్రానైట్ లేదంటుండు. ఎద్దామా కింద కామెంట్ చేయండి, వద్దా కింద కామెంట్ చేసేయండి. ఎందుకు చీటింగ్ అనిపిస్తుంది గైస్, వద్దులేదు. ఇప్పటి నుంచి చేయొద్దు గ్రానైట్స్. విరాట్ నువ్వు కూడా చేయకు గ్రానైట్స్. Resources here. గ్రానైట్స్ ఎవరు తీసుకోకండి అసలు వేడిగా. విరాట్ పోతావు రా. అరే అవసరం రా, ఎందుకు రా. మనమైతే ఎప్పుడు కానీ అయితే మనం వెళ్ళకూడదు మనం, ఎందుకంటే వాళ్ళు చంపేసే అవకాశం ఉంది. ఇట్లా రౌండ్ ఇట్లా ఆయన బ్యాక్ సైడ్ వచ్చేయాలి, ఎనీ టైం బ్యాక్ చేయాలి. చూపిస్తాను. అయితే పట్టొద్దు అసలు మా రూల్స్ ప్రకారం. విపాటి వద్దంటే అసలు పట్టేశాడు. దారుణం కొడుతుంది కానీ అసలు ఏం అర్థమవుతలేదు మాకు. నేనైతే కొట్టేసాను కానీ అసలు ఎట్లా కొడుతున్నా అంటే అసలు కనబడతలేదు వీళ్ళు ఎవరు, కానీ కొంచెం ఏదో అట్లా. Resources here. ఎందుకు తెచ్చుకోదు? ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అన్నప్పుడు మనం మన టీమ్మేట్ సపోర్ట్ తీయాలి కదా.
మా ఇప్పుడు మా విరాజ్ తమ్ముడు అయితే క్యాంపింగ్ చేసుకుంటూ కొడతా అంటుండు, నేనేమో రష్కి వెళ్ళిపోతా డైరెక్ట్. ఇప్పుడు క్యాంపింగ్ చేసుకుంటా అంటే మా విరాజ్ తమ్ముడు కొంచెం స్నైపింగ్ అందుకనే అలా చాలా కొట్టిండు అన్నవాడు. First doom. అసలు అది ఏం అర్థమైతే లేదు guys. వాడు ట్రైలు కొడుతుంటా కూడా అర్థం కలవట్లేదు అసలు వాడు. సరే అన్నా ఏందిరా మా తమ్ముడైతే ఏమంటుండంటే ఫస్ట్ వాడు కొట్టుకుంటాడట, ఒకవేళ వాడు కొట్టకపోతే నేను రమ్మంటుండు. నేనైతే క్యాంపింగ్ చేస్తా కొంచెం రిలాక్స్ అలా అమౌంట్ వేసుకున్నా అవసరం అంటారా అన్న అయితే ఎంతకాలకి లేకపోతారు రా తమ్ముడు అంటుండు. మనం డైరెక్ట్ రష్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ విరాట్ అరే మెట్టు ఉంది కావాలా ఎవరికన్నా? అరే గాయ్స్ ఎట్లా కొట్టిండంటే మీరు చూడండి. Double takedown. వాడు బాట్ అంటుండు. ఇప్పుడైతే ఒక్క మ్యాచ్ కూడా గ్రానైట్ కూడా ఇస్తాం గాయ్స్, ఎందుకంటే వాడు ఏమంటున్నాడంటే బాట్ అంటుండు. ఎందుకంటే అనడం ఖచ్చితంగా ఇది చేసిండు గ్రానైట్. ఇప్పుడైతే గ్రానైట్లు అయితే ఏమేయో అక్కడ చూపదిగా అన్నాం అట్లా. గ్రానైట్లు అయితే ఏమి అసలు రూల్ ప్రకారం. Help me! Thanks. మరి కొట్టేసిండ్రా ఏంద్రా వీడు ఎమోట్లు వేసుకుని చూడండి గాయ్స్. ఎమోట్లు నిన్ను కొట్టి పడేస్తావురా నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే కొట్టండి. అరే నువ్వు కొట్టరా విరాట్. First doom. నేనైతే నీకు రివైవ్ అలా రివైవ్ ఏడబ్ల్యూఎం ఇద్దరు మళ్ళా ఏడబ్ల్యూఎం వాటి మనకైతే చదువుతున్నాయి ఖర్చులు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీకు ఈ ఫ్రీ ఫైర్లో ఏ క్యారెక్టర్ అయితే ఇష్టం ఉంటుందో కింద కామెంట్ చేయండి. అదే కొంచెం మిస్ గాయస్, అది విరాట్ బాగానే ఆడుతుండు ఏదో అట్లా అనుకున్నాను. హెడ్ గాయస్ హెడ్, ఇది చాలు. అసలు గాయస్ అట్లా కొడుతున్నారు, మనం కూడా తగ్గేదే పెట్టలేదు. మనం కూడా తక్కువ ఆల్రెడీ చాలా మ్యాచ్లు ఆడేస్తున్నాం. ఖచ్చితంగా 1/7 ఆడదు గైస్.
అసలు ఏం అర్థమవుతలేదు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళేదో కూడా రావట్లేదు నాకు. పెద్ద రారా రారా అనుకుంటున్నాడు గాయ. ఇప్పుడు ఏమన్నాడు చూడు, అమౌంట్ చూడు, అమౌంట్ చూపించే అమౌంట్ గాయస్. ఇంకొక 2 మ్యాచెస్ కొడితే చాలు గాయస్, మనం విన్నారు. చెప్పలేము అయితే మనం 6th రౌండ్కి వెళ్ళేసరికి మనకి ఒక్క మ్యాచ్ కూడా లేకుండా కొట్టేస్తే ఇక్కడ ఓరక్షన్ కొట్టద్దు. ఏంది ఓరక్షన్? వీడు ఏ బ్లేమ్ పడుతుండే అంటే ఓడిపోతుండో ఏ బ్లేమ్ పడుతుంది. కానీ ఇప్పటికైతే మంచిగా కొట్టిండే. అసలు వాడు చూసుకోలేదా అర్థం కాలే కానీ, బై మిస్టేక్ లో పడ్డా అర్థం కాలే కానీ బాగానే కొట్టిడు. కానీ అసలు ఒకవేళ మాకు కానీ విరాట్ మెడికెట్ నువ్వు దిక్కో ఫస్ట్. తిట్టుకుంటుండే నేనే గొప్ప అని కూడా తిట్టుకుంటారు వీళ్ళు. అదైతే అలా కాదు, ఎక్కువ వెళ్ళిపోదాం. అలాగైతే పైన పోయేలా ఎంఎస్సీ దొరికితే మంచిది. Help me! గాయస్ అసలు దారుణంగా తెలుసా, నేను నాకైనా వాడు చచ్చిపోయిండు. Thanks. గాయస్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. నేనైతే 4 kills తో నీళ్ళలో ఉన్నా, మా అన్న కూడా 4 kills తో నీళ్ళలో ఉన్నాడు. ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా కొడాలి గాయస్. ఒక్కడే మ్యాచ్ ఖచ్చితంగా కొట్టినామంటే మనం గెలుస్తాం అంతే, అప్పుడే అనొచ్చు. ఇంకో మ్యాచ్ కూడా కండక్ట్ చేయమంటుండు మా అన్న, ఆ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తా. ఇదైతే పార్ట్ 1 గైస్. అసలు ఈ పార్ట్ 1 లో ఎవరు మిస్ అయ్యారంటే మా ఇంకో తమ్ముడైతే మిస్ అయ్యాడు. మేము వాడిని కండక్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అయితే అసలు కొంచెం వాళ్ళు లేడు. ఊరికెళ్ళేసరికి మేము కండక్ట్ చేయలే. నేను తర్వాత మ్యాచ్ లో ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం అనుకోండి. నాకైతే డబుల్ షాట్ ఎక్స్ దొరికింది ఒకటి. నాకెందుకు గైస్ కొట్టాలని కొట్టాలి. అరే విరాట్, నువ్వు టైపింగ్ చేయి, బయటికి వెళ్ళి కొంచెం దూరంకి వెళ్ళి. అసలు ఎంత అంటే డబుల్ షాట్ కొట్టేసాడు విరాట్ వెనకాలకెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ విరాట్. ఓకే అన్న, ఇదైతే పార్ట్ 1 గైస్. ఈ పార్ట్ 1 కానీ మీకు నచ్చుంటే కింద కామెంట్ అయితే చేయండి. పార్ట్ 2 అయితే కండక్ట్ చేస్తాం. ఓకే గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.